ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? టీడీపీపై వైసీపీ చేస్తున్న ప్రచారం కలిసొస్తోందా? ఇంతకీ ఆ నియోజకవర్గంలోని కాపుల మద్దతు ఎవరికి? లెట్స్ వాచ్ ది స్టోరీ. గుంటూరు వెస్ట్ లో రాజకీయం కాక పుట్టిస్తోంది. ఇక టీడీపీ కూటమి నుంచి పిడుగురాళ్ల మాధవి అలియాస్ గల్లా మాధవి పోటీ చేస్తుండగా అటు వైసీపీ నుంచి విడుదల రజని బరిలో ఉన్నారు. ఈ ఇద్దరు బీసీ వర్గానికి చెందిన మహిళా నేతలు కావడంతో ఇక్కడ గెలుపు ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. బీసీల ఓట్లు కొల్లగొట్టేదెవరన్నది కూడా తెలియాల్సి ఉంది. విడుదల రజని ఎమ్మెల్యేగా పోటీ చేసిన తొలిసారే ఘన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఈ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి బరిలోకి దిగిన విడుదల రజని ప్రచారంలో దూసుకుపోతున్నారు. రజని భర్త విడుదల కుమారస్వామి అన్ని తానై తెర వెనుక రాజకీయం నడుపుతున్నారు. మంత్రి రజనిని సీఎం జగన్ ఏరికోరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి గెలవని ఈ నియోజకవర్గంలో ఈసారి గెలిచి తీరాలని నిర్దేశించారు. ఖచ్చితంగా గెలిచి జగన్ కు గిఫ్ట్ ఇస్తానని రజని చెప్పుకొచ్చారు. బీసీ వర్గానికి చెందిన రజనీకి ఇక్కడ జగన్ సీటు కేటాయించడంతో టీడీపీ తప్పని పరిస్థితుల్లో మహిళా అభ్యర్థిని బరిలో దించింది. అయితే అప్పటికే రజనీ నియోజకవర్గంలో తన మార్క్ ప్రచారంతో అందరికీ దగ్గరయ్యారు. అన్ని వర్గాలకు చెందిన వారిని ఆకట్టుకుంటున్నారు. టీడీపీ ఓటు బ్యాంకుగా భావించే వారిని తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఓసారి ఎన్నికలు చేసిన అనుభవం రజనీకి కలిసొచ్చే అంశంగా మారింది. తెర వెనుక పావులు కదుపుతున్న రజనీ భర్త ఆమెకు అదనపు బలం. కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను రజనీ వైపు తిప్పేందుకు విడుదల కుమారస్వామి కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే గుంటూరు లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అసెంబ్లీ సీటు కూడా టీడీపీ కాపులకు ఇవ్వలేదన్న అసంతృప్తి కాపుల్లో కనిపిస్తోంది. ఈ అంశాన్నే వైసీపీ గట్టిగా ప్రచారం చేస్తోంది. అంతేకాదు గల్లా మాధవి బీసీ అయినా ఆమె భర్త కమ్మ సామాజిక వర్గం కాబట్టి టికెట్ ఇచ్చారన్న ప్రచారాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది వైసీపీ. అదే కాపు అయ్యుండి భార్య బీసీ అయ్యుండే వారికి ఎందుకు ఇవ్వలేదన్న ప్రచారాన్ని చాప కింద నీరులా స్ప్రెడ్ చేస్తున్నారు. హోరాహోరీ ప్రచారంలో కూటమి అభ్యర్థి వైసీపీ అభ్యర్థి ఇద్దరు దూసుకుపోతున్నారు. కమ్మ సామాజిక వర్గం మెజార్టీ ఓటర్లు కూటమి అభ్యర్థి వైపు ఉండగా కాపు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు విడుదల రజని భర్త కుమారస్వామి తెర వెనక కీలకంగా వ్యవహరిస్తున్నారు. చూడాలి మరి గుంటూరు పశ్చిమలో పాగా వేసేదెవరు అన్నది కాలమే తేల్చాలి.